మరి ఇప్పుడు ఏం చేద్దాం? అది డిసైడ్ చేయడానికి మిమ్మల్ని రమ్మన్నాం సార్. ధరణి గారైతే బాగా ఆలోచిస్తారు కదా. మనం ఏమీ డిక్లేర్ చేయట్లేదు కదా, ఏదో ఒక న్యూస్ పాస్ చేయండి. బోనస్తో పాటు స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. అది వ్యక్తిగతంగా ఎవరికి వారికి అని చిన్న క్యూరియాసిటీ క్రియేట్ చేయండి. అప్పుడు వాళ్లే దారికొస్తారు. ముందు ప్రాఫిట్ డిక్లేర్ చేయండి. వాళ్ళు అంచనాకు వస్తారు. ఇంతకన్నా ఎక్కువ ఇవ్వరు అన్న అభిప్రాయానికి వస్తారు. వాళ్ళ అనౌన్స్మెంట్ వాళ్ళు ఇస్తారు. దాన్ని మనం ఇన్సెంటివ్ పేరుతో అధిగమించి వర్కర్స్ సాటిస్ఫై అయ్యేలా చేద్దాం. చాలా మంచి ఐడియా చెప్పారు మేడం. మీరు చెప్పినట్టే చేస్తాం. ఏవండి, బయలుదేరుతామా? ఇప్పుడే వస్తాను. ఇక్కడెందుకు ప్రియా, లోపలికి వెళ్దాం పదా. ఇష్టమైన ప్లేసు అన్నావు. కాసేపు సరదాగా అక్కడ ఇక్కడ గడపచ్చు కదా. రూమ్ బుక్ చేద్దాం అనుకుంటే ఇక్కడే ఎందుకు? మా ఇంటికే రమ్మనేదాన్ని కదా. పోనీ లోపలికి వెళ్ళి కాఫీ తాగుదాం. కాఫీనా? ఆ. సరే పద తాగుదాం. కమ్. శ్రావణ్, ఇప్పుడు నాకు కాఫీ తాగాలని లేదు. అవునా, మరి ఇందాక సరే అన్నావు. అన్నాను, కానీ ఇప్పుడు నాకు తాగాలనిపించట్లేదు. మరి ఏం చేయాలనిపిస్తుంది? ఎప్పుడొస్తావో రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. వదులు శ్రావణ్, ఏంటిదంతా? అది కాదు వదలమన్నా. ప్రియా, నేను చెప్పు. బావేంటి? అమ్మో. ఏయ్, మీరేంటి ఇక్కడ? ఏంటి శ్రవణ్, ఏం జరుగుతుంది ఇక్కడ? మాట్లాడవేంటి? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.